అందరికీ నమస్కారం. ఈరోజు మనం చిత్తూరు డిస్ట్రిక్ట్ పాకాల మండలం వేమన ఇండ్లు అనేటువంటి ఒక చిన్న గ్రామంలో ఉన్నాము. ఈ గ్రామాన్ని ముఖ్యంగా మేము ఎందుకు వచ్చామంటే ఇక్కడ ఉన్నటువంటి కల్చర్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి. ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 15 to 20 కుటుంబాలు అయితే ఉన్నాయి. వీటిలో ఉన్నటువంటి ఎవ్వరూ కూడా చెప్పులు వేసుకోరంట. వాళ్ళ జీవితంలో ఇంతవరకు ఎప్పుడు కూడా ఆల్మోస్ట్ వాళ్ళు పుట్టినప్పటి నుంచి వాళ్ళు చనిపోయేంత వరకు కూడా ఎవ్వరూ కూడా చెప్పులు వేసుకునింది లేదంట ఇంతవరకు ఎప్పుడు. వాళ్ళు బయట ఎక్కడికైనా వెళ్ళాల్సినటువంటి పరిస్థితుల్లో వేరే గ్రామానికో లేదా వేరే జాబ్ కోసం వెళ్తే ఇంకా అలాంటి టైం వచ్చినప్పుడు ఇంకా తప్పకపోతే వేసుకున్నారు అని విన్నాను. బట్ అది కూడా ఎవరు వేసుకోలేదనే చెప్తున్నారు. ఆల్మోస్ట్ మేము ఇప్పుడు ట్రావెల్ చిత్తూరు నుంచి వేమన ఇండ్లు అనే ప్లేస్ వచ్చేటప్పుడు కూడా దారిలో మాకు ఈ ఊరు నుంచి బయటకు వెళ్ళే వాళ్ళు చాలామంది కనిపించారు. ఎవ్వరు కూడా బైక్లో వెళ్ళే వాళ్ళు కూడా చెప్పులు వేసుకోకుండానే ఉన్నారు. ఒక పెక్యులియర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కల్చర్ని వీళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు ఇక్కడ. ఒక పక్కన ఆలోచిస్తే ఇట్స్ బీన్ సూపర్స్టిషియస్, ఎక్కువ మూఢత్వంగా అనిపిస్తుంది. కానీ ఒక పక్కన ఆలోచిస్తే కల్చర్ని కాపాడుకుంటూ వాళ్ళ ఆచారాలని వాళ్ళు గౌరవించుకుంటూ ఉన్నందుకు కూడా ఒక కైండ్ ఆఫ్ హ్యాపీగా ఉంటుంది. ఇంతవరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కొత్త వీడియోలు, కల్చర్ని ఎక్స్పీరియన్స్ చేసే వీడియోలు మీ ముందరకు తీసుకురావడానికి ట్రై చేస్తాను. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఈ వీడియోకి మా ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేసి మీ సపోర్ట్ని అందిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ గ్రామం చిత్తూరు జిల్లా పాకాల మండలంలోని ఒక మారుమూల గ్రామం. ఈ గ్రామం పేరు వేమన ఇండ్లు లేదా దేవర ఇండ్లు అని కూడా పిలుస్తారు. ఈ గ్రామం ప్రత్యేకత ఏంటంటే వీరు ప్రపంచానికి దూరంగా తమదైన ఆచారాలు, నియమాలతో బతుకుతుంటారు. మేము ఈ గ్రామానికి చేరుకున్నప్పుడు చూసిన దృశ్యం మమ్మల్ని ఆశ్చర్యపరిచింది. మేము గ్రామంలోకి అడుగు పెట్టగానే వీధులన్నీ చాలా నిర్మానుష్యంగా ఉన్నాయి. మనుషుల అలికిడి లేదు. మీరు నమ్మరు, కానీ మేము వెళ్ళే సమయానికి గ్రామస్తులు అందరూ తమ ఆవులను, తమ పశువులను తోలుకొని ఆల్రెడీ వాళ్ళు ఊరి బయటకు వెళ్ళిపోయారు. గ్రామంలో మాకెవ్వరూ మనుషులు కనిపించలేదు వాళ్ళతో మాట్లాడడానికి, ఒకరిద్దరు తప్ప. పరిసరాలను మాత్రం గమనిస్తే ఈ ప్రాంతం చాలా చాలా పచ్చగా, ప్రశాంతంగా, అద్భుతమైన వాతావరణంలో ఉంది. కానీ ఈ ప్రశాంతత వెనక ఒక బలమైన నిబంధన ఉంది. ఈ గ్రామస్తులు బయట వ్యక్తులను తమ ఇంటి లోపలికి రానివ్వరు, తాకడానికి కూడా అంగీకరించరు, చెప్పులు ధరించరు, పరిధి దాటి వెళ్ళరు. ఇలా కొన్ని శతాబ్దాలుగా ఈ ఆచారాలు పాటిస్తున్నారంటే మీరు నమ్ముతారా? నిజానికి వారి ఆచారాలు కొందరికి మూఢనమ్మకాలుగా అనిపించవచ్చు. కానీ ఒక సంస్కృతికి లేదా ఒక నమ్మకానికి వారు కట్టుబడి ఉన్న తీరు నిజంగా నన్ను ఆలోచింపజేసింది. నాగరికత, ఆధునికత ఎంత పరుగులు తీస్తున్నా వీరు మాత్రం తమ మూలాలను వదలకుండా ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నారంటే నాకు చాలా ఆశ్చర్యంగా కూడా అనిపించింది. ఈ గ్రామం వారు బయట నుంచి వచ్చిన ఎవ్వరినీ ముట్టుకోరు. పైగా వాళ్ళెవ్వరినీ వాళ్ళ ఇళ్లలోకి ఆహ్వానించరు, రానివ్వరు. చెప్పులను లేదా బూట్లను అస్సలు ధరించరు. ఒకవేళ బయట ఉన్న వ్యక్తులు ఎవరన్నా ఊరిలోకి రావాలన్నా కూడా వాళ్ళ చెప్పులను లేదా బూట్లను ఊరి పొలిమేరలోనే వదిలి వెళ్ళాలి. అది ఎంత పెద్దవారైనా, రాజకీయ నాయకులైనా సరే. వారు సామాన్యంగా ఆ ఊరిని విడిచి బయటికి వెళ్ళరు. ఒకవేళ వెళ్ళాల్సి వచ్చినా బయట ఎక్కడా కూడా ఆహారం తీసుకోరు. ఇంటికి వచ్చిన తర్వాతే మళ్ళీ ఆహారాన్ని తీసుకుంటారు. సామాన్యంగా వీళ్ళు ఎటువంటి హాస్పిటల్కి ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చినా కూడా బయట ఎక్కడా కూడా హాస్పిటల్స్కి వెళ్ళరు. వాళ్ళు నమ్మే దైవం అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని, గ్రామదేవతనికి పూజలు చేస్తారని విన్నాను. అదేవిధంగా వీళ్ళు కోవిడ్ టైంలో కూడా కోవిడ్ వ్యాక్సినేషన్ని కూడా వేసుకోలేదంటే మీరు నమ్ముతారా? నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నేను ఫైనల్గా ఒక విషయం చెప్తున్నాను. ఈ ప్రాంతం చాలా పచ్చగా, ప్రశాంతంగా ఉన్నప్పటికీ గ్రామస్తులు బయట వారిని సులభంగా అంగీకరించట్లేదు. అందుకే ఈ వేమన ఇండ్లు గ్రామానికి సందర్శనకి వెళ్ళాలి అని మీరు అనుకుంటే ఖచ్చితంగా జాగ్రత్త వహించండి. వారి ఆచారాలను, వారి ఏకాంతానికి గౌరవం ఇవ్వండి. దయచేసి వారికి ఇబ్బంది కలిగించే ప్రయత్నం చేయవద్దు. ఈ రహస్య గ్రామం కథనం మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.